అప్పుడే డిసెంబర్ మంత్ వచ్చేసింది. యెస్. 2025లో నువ్వు పెట్టుకున్న రిజల్యూషన్స్ ఏంటి అసల? అందులో ఎన్ని నెరవేర్చావు? ఎన్ని 2 డేస్ కంప్లీట్ చేసావు? ఏం లేదా? అండ్ 2026 కూడా ఆల్రెడీ 2 డూస్ ప్రిపేర్ చేసుకొని ఉంటావు. 2 డూస్ అంటే చేయబోయే పనులనమాట. అవన్నీ ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉంటావు. అండ్ న్యూ ఇయర్ రిజల్యూషన్ కూడా నువ్వు డిసైడ్ అయిపోయి ఉంటావు. బట్ ఏమీ నువ్వు పీకలేవు. నిజంగా చెప్తున్నా ఏం చేయలేవు నువ్వు నిజంగాన. ఒకవేళ నువ్వు ఇది ఎప్పటివరకు నేను న్యూ ఇయర్ రిజల్యూషన్ ఇప్పటి నుంచి ఫిక్స్ చేసుకొని ఆ రోజు నేను చేస్తాను అంటే ఖచ్చితంగా నువ్వు ఏం పీకలేవు బ్రో. న్యూ ఇయర్ కోసం వరకు ఆగడం ఎందుకు రిజల్యూషన్స్ అసల? ఈ రోజే స్టార్ట్ చేయి. రేపు స్టార్ట్ చేయి అవ్వకపోతే. అంతేగాని 1 మంత్ ఉంది ఇంకా 2026కి. ఐ హోప్ నెక్స్ట్ 1 ఇయర్ నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకోవాలో ఈ 1 మంత్‌లో నువ్వు డిసైడ్ చేసుకో. అండ్ 1 ఇయర్ కోసం ఈ 1 మంత్ నువ్వు ఎంత కష్టపడుతున్నావు అండ్ ప్రతి డేని నువ్వు ఎట్లా గడుపుతున్నావు అనేది నీ నెక్స్ట్ 1 ఇయర్ డిసైడ్ చేస్తుంది. ఐ హోప్ నీ గోల్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ నీ రిజల్యూషన్ ఏంటి? అనేది కామెంట్ చెయ్యు. నేను ఖచ్చితంగా నీకు రిప్లై ఇస్తాను. అండ్ ఎలా ఫాలో అవ్వాలో కూడా నేను చెప్తాను నీకు. నాకున్న తెలివితేటలను బట్టి. ఐ హోప్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.